ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన యూరియా లేక ఊరులు బిగిసే తెలంగాణ ఊర్లలోన ఎందుకు ఇట్లా అయ్యేనా అని ఎవరన్నా అడిగితే చాలు లాఠీ దెబ్బలు కేసులు బుక్కింగ్ అరెస్ట్లే చేస్తున్నారు తెలంగాణ జిల్లాలలో. ఇగో ఈ అక్క ఏమంటుందో ఒక్కసారి నోడ్రి. 5,000 ఒక్క ఎకరం దున్నించుకున్నా ఒకసారి మందులు 2 నెలలకు అది తెల్లదాకా ఎవరో తెచ్చుకున్న ఎవరో 5 నెలలకు అందుతాయి. 500 ఒక్క బస్త అయినా దొరుకుతలేదు. ఈ పెట్టే లాభం పెట్టకే లాభం, ఈ ప్రభుత్వం వచ్చే లాభం రాకే లాభం. ఒక్కసారి ఊరే లేదు ఇది వరకు ఏది లేదు. పొలాలు ఎండిపోతా 5,000 ఎకరం మీరు దున్నించుకొని ఆశ చేసుకొని కూలి చేసుకొని బతకల్లా. కూలి చేస్తానికి కూడా పొలం దొరుకుతలేదు. మన అది బండం కూలి చేయవు. పొలంలో చల్లేదానికి చారెడు మందు లేదు. 5,000 పెట్టి పొలాలు దున్నించుకుంటే యూరియా కోసం అరి గోస అవుతున్నది. ఈ సర్కారు వచ్చేం లాభం రాకేం లాభం. కూలినాలు చేసుకొని బతుకుదామని చూసినా పంటలే వండంది పీల్చేటోడు ఎవడు. 500 పెట్టినా ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు. ఏడవోము మేము ఎంతగాని కొట్లాడము అన్నట్టు ఎంతెంత ఎల్లగాక్కుతున్నది. పక్కకే మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కూడా ఉన్నాడు. రైతులతో కలిసి యూరియా కోసం లొల్లి చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. యూరియా కోసం రైతులు లొల్లి చేసే కాడికి వచ్చి అరెస్ట్ చేసేదానికి మస్తు పని చేస్తున్నది సర్కార్ గాని సరిపోను యూరియా ఇచ్చేదానికి మాత్రం పని చేస్తలేదు. ఇగో గీడ చూడుండ్రి, రైతన్నలు రాత్రి పగలనుకుంటా ఎట్లా పడిగాపులు కాస్తున్నారో. ఏడాదంతా వ్యవసాయం పని కోసం రైతులు కష్టపడ్డ దానికంటే ఎక్కువ యూరియా కోసమే దానిలో ఆడుతున్నారు. ఇగో గీడ చూడుర్రి, కొంతమంది ఎట్లా సొమ్మసిల్లి కింద పడిపోతున్నారో. ఇంకొన్ని దిక్కులల్లా యూరియా కోసం రైతన్నలు పోలీస్ ఆఫీసర్ల కాలు మొక్కుతున్నారు. అయ్యో దేవుడా మాకు ఎసొంటి గతి తెచ్చినవురా అని లబ 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 మొత్తుకుంటూ రైతన్నలు.